నంద్యాల మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని, సామాన్యులకు పన్నులేమీ జరగడం లేదని, మున్సిపల్ సిబ్బంది కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి నిలదీశారు. మున్సిపాలిటీలో జరిగే అవినీతిపై సిట్ అధికారులతో దర్యాప్తు చేపించాలని కోరారు. కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు అందజేశారు. ఏ పనికైనా మామూలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సామాన్యులను మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు షరీఫ్ తల్లి డెత్ సర్టిఫికేట్ కోసం 3 నెలల నుంచి తిరుగుతున్నా స్పందించడం లేదని ఆరోపించారు. పనుల కోసం ఆఫీసుకు వచ్చిన ఓ వికలాంగుణ్ణి దూషించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే స్పందించి వారంలోగా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మాట్లాడకూడదని అనలేదు, ఎవరితోనైనా వాళ్ళు చెప్పుకొని ఇదైతే వాళ్ళకు ఉంది. ఏంటంటే బిఫోర్ నాకింగ్ ఎనీ డోర్, నేను డిపార్ట్మెంట్ హెడ్గా ఇక్కడ ఉన్నాను, లిస్ట్లో కూడా పెట్టింటే బాగుండేది. ఓకే, లెటర్స్ ఎగ్జామిన్. ఏపీ మార్కెట్ డైరెక్టర్, స్టేట్ డైరెక్టర్గా, ఏపీ పార్టీ స్టేట్ సెక్రటరీగా నేనే మాట్లాడితే ఏ డైరెక్టర్ అయితేమి ఎవరైతే మా దాంట్లో జోక్యం వేసుకోకూడదని మాట్లాడతాడు. దట్ ఫెలో ఎంత ఉండాలి? మేము ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది, తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజల కోసం పాసుపడే ప్రభుత్వం. వీళ్ళు ఏమైనా డబ్బులు అడిగి లంచాలు ఇచ్చుకొని వీళ్ళను సతాయిస్తారా? పబ్లిక్ను, ఇక్కడ పనిచేసే మీ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులను, షరీఫ్ అనే వ్యక్తిని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మోకాల వరకు కాల్ తీసేస్తే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఏమంటే